ఓయోకి కూడా పోయింది. 5 years నుంచి లవ్ చేసిన వ్యక్తి ఆయనకు ఒకటేసారి చాలా మోసం చేసే వరకు కోమా అయిపోయిందట. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఏమా అనేది లేదు, జస్ట్ అట్రాక్షన్. నీ దగ్గర పైసలు ఉంటే నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర పైసలు లేకపోతే ఇంకొక దగ్గర కూతారు. మంచిగా చదువుకో, ఏదైనా ఒక జాబ్ చేసుకో, చిప్పలు అడుగు హోటల్లా ఏ మొత్తం గలీజ్ చేసిండట. 5 months అసలు పిచ్చోడు అయిపోయిందట. మొత్తం గలీజ్ చేసిండట. 5 months అసలు పిచ్చోడు అయిపోయిందట. నా లైఫ్ నా ఇష్టం నీకేంద్ర డైరెక్ట్ బ్రేకప్ చెప్పేసిందట. 5 years నుంచి లవ్ చేసుకున్న లవ్ 1 నిమిషంలో బ్రేకప్ చెప్పింది. లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ దాకా పోయిందట. జీవితం ఇది జారిపోని. సో గాయ్స్ చూసిరు కదా మొత్తానికి అయితే ప్రోమో. అసలు ఈ బ్రదర్ అయితే నెక్స్ట్ లెవెల్ మెయిల్ అయితే పెట్టిండు. ఆయన లవ్ ఫెయిల్ అసలు ఎట్లా ఫెయిల్ అయ్యిండు, ఎట్లా లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ దాకా పోయిందట. జీవితం ఇది జారిపోని. కానీ మళ్ళీ ఆయననే రికాల్ చేసుకొని అయితే కొంచెం సేఫ్ అయిపోయిండు. ఆయన ఇప్పుడు మంచిగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యిండు. సో ఆయన నాకు మెయిల్ చేసిండు, నేను మెయిల్ మొత్తం మీకు చదువుతాను, లవ్ స్టోరీ మొత్తం చెప్తా ఇనుర్రి. ఎవ్వరుతాం యూత్ లవ్ అనేది చేయకూరి, మోసపోకుర్రి. బ్రదర్ అయితే పెద్ద మెయిల్ పెట్టిండు. ఇప్పుడు మీకోసం ఇది పెట్టమన్నాడు, పెడుతున్నా ఇనుర్రి. ఒక్క వీడియో మొత్తం చూడుర్రి. సో నాకు పెట్టిన మెయిల్ సబ్జెక్ట్ అయితే, హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నేను ఒక అమ్మాయిని 5 years నుంచి లవ్ చేసా బ్రో. ఆమె లాస్ట్కి చాలా మోసం చేసింది. 5 years నుంచి లవ్ చేసిన వ్యక్తి ఆయనకు ఒకటేసారి చాలా మోసం చేసే వరకు కోమా అయిపోయిందట. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో. సో ఈరోజు మొత్తం ఫస్ట్ మా లవ్ మంచిగా స్టార్ట్ అయింది బ్రో. బట్ ఇప్పుడు ఎప్పుడైతే తను కాలేజ్కి పోయిందో అప్పుడు ఒక బెస్టీ అని ఒక అతను ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఒక అతను అయితే బెస్టీ అని పరిచయం అయినట. బెస్టీయే కదా అని యాక్సెప్ట్ చేసా బ్రో. బెస్టే కదా అని పాపం వీడు ఏమనుకున్నా అమాయకుడు అనుకుని యాక్సెప్ట్ చేసిండు. ఏడాక యాక్సెప్ట్ చేసా. బట్ తను లాస్ట్కి వాడితో ఓయోకి కూడా పోయింది. ఓయోకి కూడా పోయింది. అది పాయింట్ ఆఫ్ వ్యూ. బెస్టీ అని పరిచయమైన వ్యక్తితో ఓయోకి పోయిందట. సో అసలు నేను షాక్ అయినా. తనని అడిగితే నా లైఫ్ నా ఇష్టం నీకెందుకు అని బ్రేకప్ చెప్పిందట. నాకు తనని అడిగితే ఏంది ఇట్లా స్టోరీ అని అడిగితే నా లైఫ్ నా ఇష్టం నీకెందుకు డైరెక్ట్ బ్రేకప్ చెప్పేసిందట. 5 years నుంచి లవ్ చేసుకున్న లవ్ 1 నిమిషంలో బ్రేకప్ చెప్పింది. 5 months ఇది ఆ మాట అన్నాక బ్రో ఏమన్నాడంటే 5 months చాలా డిప్రెషన్లోకి అయినట. మొత్తం పిచ్చోడైన, తావుడు, తినుడు, కక్కుడు, పండుడు మొత్తం గలీజ్ చేసిండట. 5 months అసలు పిచ్చోడు అయిపోయిందట. మొత్తం గలీజ్ చేసిండట. 5 months అసలు పిచ్చోడు అయిపోయిందట. 5 months డిప్రెషన్ ఉన్న తర్వాత ఆయన మంచిగా డిగ్రీ కంప్లీట్ చేసిండు. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నారు, అయిపోయింది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇప్పుడైతే ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట హైదరాబాద్లో. ఎవరు నాలాగా లవ్ చేసి మోసపోకండి. ఈ మెసేజ్ని అందరికీ తెలియాలి బ్రో. నీ యూట్యూబ్ ఛానల్లో వీడియో చెయ్యి బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. సో ఇదట చాలా లవ్ చేసిండు. నేను యూత్కి ఒకటే చెప్తున్నా, వీడియో చూసేటోళ్ళకి, ఎవరు లవ్ చేయకుర్రి, ఎవరు మోసపోకుర్రి. ఇది ప్రేమ అనేది లేదు, జస్ట్ అట్రాక్షన్. నీ దగ్గర పైసలు ఉంటే నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర పైసలు లేకపోతే ఇంకొక దగ్గర కూతారు. సేమ్ బేబీ షార్ట్ అయితే జరుగుతుంది నవ్వే జనరేషన్. ఎవ్వరు లవ్ జోలి కోకుర్రి. నేను మరీ చెప్తున్నా. ఇప్పుడు ఈయన ఆయనతో పుసుకున్న సూసైడ్ దాకా వేయండి బ్రో. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి లాభం? నిన్ను అన్న మీ అమ్మ నాన్న ఏమైపోతారు? ఇప్పుడు 10 నిమిషాలలో పరిచయమైన పిల్ల కోసం నువ్వు అంత డిప్రెస్ అవుతుంటే, నిన్ను 20 ఏళ్ళు 25 ఏళ్ళు కానీ మోసిన మీ అమ్మ నాన్న ఏం కావాలి నీకోసం? ఎప్పుడైనా ఆలోచించిన వాళ్ళ కోసం? ఇది మోసం చేసింది ఎట్లా, తాగుదాం తిందాం పందాం అని కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి నీ పనేదో నువ్వు చేసుకో బ్రో. ఈ పోరి లేదు ఇదంతా బట్టి
టుష్ జీవితం నాశనం కావాలంటే ఆ వీళ్ళకు నా అద్దరు అబ్బాయి అంటే మంచిగా చదువుకో, ఏదైనా ఒక జాబ్ చేసుకో, చిప్పలు అడుగు బ్రో హోటల్లా పోయేది ఏం లేదు. ఇజ్జత్ పోతుంది అనుకుంటారు కానీ ఇజ్జత్ ఏ లైటు. నీ దగ్గర పైసలు ఉంటే నీ దగ్గర ఇజ్జత్ వస్తుంది. అర్థమైందా? చిప్పలు అడుగు ఏమన్నా ఏను, నువ్వు సక్సెస్గా పైసలు సంపాదికంతే. అట్లా అని దొంగతనం లంగతనం వేయకు. సో మంచి వేళనైతే ఒక జాబ్ చేసుకోరి, చదువుకోరి, ఒక వేళ పోరి, ఆటోమేటిక్ వాళ్ళే ఏ పోరైతే నేను మోసం చేసింది అదే పోరి నీ దగ్గరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నీ దగ్గర పైసలు ఉండే నువ్వు మంచిగా సెట్ అయితే. అర్థమైందా? సో ఈ వీడియో నేను దేనికోసం వేస్తలేను, ఆ బ్రో నాకైతే మెయిల్ చేసిండు. సో ఇంకా ఎవరికైనా మీ స్టోరీలు చెప్పుకోవాలి, నేను దాన్ని మీ మీద వీడియో వేయాలంటే స్మార్ట్ బాయ్ పండు అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. పై నాకైతే మొత్తం మీ ప్రాబ్లం అయితే డిఎం చేయండి, పక్కా చెప్తా. ఇప్పటి నుంచి అయితే మన దాంట్లో ఈ లవ్ స్టోరీలు అనేది వీక్లీ ఒకటి అయితే వస్తుంది. యూత్ ఎవ్వరు ఊతాం, దయచేసి దండం పెడుతున్నా, ఎవ్వరు లవ్ జోలి పోకుర్రి. అర్థమైందా? సో గైస్ ఎవ్వరు ఊతాం పోకుర్రి. అండ్ కామెంట్ వేయరి, మీలో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ ఉన్నా కామెంట్ వేయుర్రి, నేను పక్కా రిప్లై ఇస్తా. సో గైస్ మొత్తానికైతే మన వీడియో అవుతుంది. మళ్ళా చెప్తున్నా, ఈ లవ్ అనేది ఫేక్ ముచ్చట్లు, ఎవ్వరు పోకుర్రి, లైఫ్ స్పాయిల్ చేసుకోకుర్రి. చలో బాయ్, మళ్ళా వెళ్దాం.